ఖుషి చిన్నపిల్లని తేలిగ్గా తీసుకోకండి. తను తులసి మొబైల్ నంబర్ గుర్తుపెట్టుకుందంటే తన మెమరీ పవర్ ఎంతుందో అర్థం చేసుకోండి. అది తనకి తులసి మీదున్న ప్రేమ భార్గవ్. నీ నెంబరో నా నెంబరో చెప్పమంటే తను చెప్పదు. కావాల్సిన వాళ్ళని కాకుండా కావాలి కావాలి అనుకున్న వాళ్ళ కోసం వెంపర్లాడుతుంది పిల్ల. నోరు మూసుకుని మనం చెప్పింది వింటే ఈ ఆస్తి మనతో పాటు అనుభవించచ్చు కదా. అదే కోళ్ళ, నువ్వు శ్రీమంతురాలుగా ఉంటే నీ సేవలో మేము ఉంటాం అంటున్నానంతే. ముందు ఆ ఖుషి ఏం చేస్తుందో వెళ్ళి చూడమ్మా. ఏముంది, మనకి సేవలు చేసి చేసి అలసిపోయి పడుకుని ఉంటుంది. పడుకుందో, ఎవరి ఫోన్ అయినా తీసుకొని మళ్ళీ ఆ తులసితో మాట్లాడడానికి ట్రై చేస్తుందో. అలా చేస్తే ఈసారి దాని చేతులు విరిచేయను. భార్గవ్, మీ అమ్మని మరీ అంత రూడ్గా ఉండొద్దని చెప్పు. తను కొంచెం బోళా మనిషి సుబ్బు, అలా అంటుంది కానీ ఏమీ చేయదు. ఏయ్ పిల్ల, పడుకున్నావా నటిస్తున్నావా? ఈ వేషాలకే తక్కువ లేదు. లేగో. బొమ్మ అమ్మ దొంగదానా, దిండ్లు పెట్టేసి తప్పించుకుపోయావా? అమ్మో అమ్మో అమ్మో, ఒరే భార్గవ్, సుపర్ణిక, భార్గవ్, అయ్యో అయ్యో, అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా, అయిపోయిందిరా భార్గవ్, సుపర్ణిక, అంతా అయిపోయిందమ్మా. ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు? ఖుషి ఇంట్లోంచి వెళ్ళిపోయిందిరా. గదిలో ఉన్నట్టుగా దిండు మీద దుప్పటి కప్పి ఉడాయించిందిరా నాయనా. అయ్యో అయ్యో అయ్యయ్యో. చెప్పానా ఆ ఖుషికి చావు తెలివితేటలున్నాయని చెప్పానా? ఆ తెలివి పిల్లది కాదు, తల్లి కాని తల్లిది. పద భార్గవ్. వెళ్ళరండి అయ్యా, జాగ్రత్తగా ఎలాగైనా దాన్ని తీసుకురండి అయ్యా. అయ్యో అయ్యో, అమ్మో భగవంతుడా, ఈ పిల్లేంటి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. తులసి, హే తులసి, రావే బయటికి. అది అలా పిలువు సుబ్బు. ఏ తులసి, మర్యాదగా రావే. హే తులసి. అదేంటమ్మా ఈ సమయంలో ఇంటికొచ్చి అరుస్తున్నారు? ఎప్పుడొచ్చినా అరవడం తప్పదు. ముందు మీ కూతుర్ని పిలవండి. కూతురంట్రా, మన గురించి కాదులే, పద. అంతే అంటావా? అయ్యో ఆగండి, వీళ్ళెందుకు వచ్చారో తెలుసుకోవాలి కదా. మాకేమీ పనిలేక ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చినట్టు? ఖుషిని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. ఖుషినా? ఖుషి ఖుషినా? కాకుంటే నిన్న తను మన ఇంటి కోడలుగా గడప తొక్కాలనుకున్నప్పుడే ఎంత అనర్థం జరిగిందో అందరికీ తెలుసు కదా భార్గవ్. మళ్ళీ తనునెందుకు తీసుకెళ్లడం? ఎందుకమ్మా అలా మాట్లాడతారు? మీరు ఖుషి కోసం రావడం ఏంటి? మాకేమి అర్థం కావడం లేదు. మా మేనకోడలు ఖుషి మీ ఇంట్లోనే ఉందని తెలుసుగానే మర్యాదగా పిల్లని తీసుకురండి. ఖుషి మా ఇంట్లో ఉండడం ఏంటి బాబు? రాత్రిపూట తమాషాలేంటయ్యా? ఏప్రిల్ నెల కూడా పూర్తిగా వస్తుంది. ఎవరిని ఫూల్ చేయాలని? మీరు మమ్మల్ని ఫూల్స్ ని చేయాలని చూడకండి. ఖుషి మీ ఇంట్లో లేకపోతే మరెక్కడుంటుంది? ఏంటక్క ఇలా అంటున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు జాను. మీ ఇంట్లో ఉన్న ఖుషి మా ఇంటికి వచ్చిందంటారు.
అంతేనా? అవును, మీ ఇంట్లోనే ఉంది. వస్తే తులసి ఎత్తుకొని ఉంటుంది కానీ ఇలా వదిలేసి బయటికి రాదు. ఏ అవన్నీ కాదు. నా మేనకోడల్ని అప్పు చెప్తారా లేదా? మేడం, నిజంగా ఖుషి మా దగ్గర లేదు. మీ ఇంట్లో కనిపించడం లేదంటే ఏం జరుగుంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పాపం జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా. ఆ విషయం నువ్వు నాకు చెప్పకు. మీకిన్ని జాగ్రత్తలు తెలిస్తే పాపని మిస్ చేసుకోరు. చిన్నపిల్ల ఏమైపోయిందో అన్న టెన్షన్ లేదు గాని గొడవ పడ్డానికి వచ్చారా? ఏంటి సుప్పు రివర్స్ అవుతున్నారు? మనం సైలెంట్ గా ఉంటే అవ్వదు. మనం మాట్లాడుకునే కొద్దీ ఆలస్యం అవుతుంది. ఖుషి పాప ఏమైందో కనుక్కుందాం. పదండి. పద జాను, పద. ఏ ఆగు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయకు. మార్నింగ్ లోపు ఖుషిని మాకు అప్పగించారో సరే, లేదనుకో మీ అమ్మ నాన్న జైల్లో ఉంటారు. రేపు మీ కుటుంబం అంతా లోకప్లో ఊచలు లెక్క పెడతారు. ఖుషి, తులసి అమ్మా, తులసి అమ్మా, తులసి అమ్మా, ఎక్కడున్నావు? దందాలు లేక జేబులు ఖాళీ అయిపోయాయి మావా. ఎవరినైనా బెదిరించి 4 డబ్బులు గుంజుదామంటే పోలీస్ కేసులు అవుతున్నాయి. చిల్లర కేసులకు స్టేషన్కి వెళ్ళకూడదురా. ఒక క్రైమ్ చేసినా లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకే అమ్మా నాన్న రాత్రి దాకా లాకప్లో కూర్చున్నారు. తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంట. ఆ టార్చర్ ఇప్పుడు మేం కూడా అనుభవిస్తే ఎలా ఉంటుందో చూడ్డానికే కదా ఇలా చేస్తున్నావు. నేనేం చేశాను? ఖుషిని మళ్ళీ ఇంటికి తీసుకురాలేదు, కానీ వాళ్ళ ఇంట్లో పాప కనబడట్లేదని మన ఇంటికే వచ్చారు కదా. ముందా అని అడగట్లేదు. రేపు పొద్దున్న కనుక లేకపోతే మనందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానన్నారు. జైలు ఎలా ఉంటుందో సినిమాలో సీరియల్స్లోనే చూశాను. రేపు అక్కడే కాపురం చేద్దులేవే. అంటే ఏంటన్నమ్మా, కట్టుకుని అందరినీ స్టేషన్లో కూర్చోమంటావా? జరగం ఊహించుకొని ఎందుకురా మాట్లాడతారు? అది కాదు నాన్న, ఇప్పుడు ఆ పిల్ల దొరకపోతే మనల్ని లోపలేస్తారు కదా. ఈ లోపు దొరికితే ఎవరు ఏం చేయరు కదా. నీ మాటే నిజమైతే ఈ గొడవలేం ఉండవు జాను. చీకట్లో ఆ పాప ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలుసు? తులసి అమ్మా,
ఇంటి గేటు ఇది కాదు. తులసి అమ్మా, తులసి అమ్మా. పాపం పసిపిల్ల ఇల్లు వదిలి ఎందుకు బయటికి వెళ్ళిందో ఏంటో. చాక్లెట్ తిందామనిపించిందంటారా? అసలు మీరు మాట్లాడే దానిలో ఏమైనా అర్థం ఉందా? అసలు మీకు బుద్ధి ఉందా అని అంటున్నాను. ఇప్పుడు మేమేమన్నామని? చంటి పిల్ల కనిపించడం లేదంటే ఒక్కరికైనా మీకు ఒక్కరికైనా బాధ అనిపిస్తుందా? పొద్దునే పోలీసు వాళ్ళు వస్తారా, పెళ్లి వాళ్ళు వస్తారా, పులిహోరుందా, దద్దోజనాలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారే తప్ప అసలు స్వతంత్రం రావడం కోసం గాంధీ గారు ఎన్నిసార్లు జైలుకి వెళ్లారో మీకు తెలుసా? దేశానికి న్యాయం జరగాలని పోరాడిన మహానుభావుడి చరిత్ర మీకు తెలుసుంటే మీరిలా మాట్లాడరు. ఆ ముక్కు పచ్చలారిన పసిపిల్లకు న్యాయం జరగాలని పోరాడే మనస్తత్వం లేని ఈ మగాళ్ళని కన్నావురా సీనయ్య నువ్వు. వీళ్లను చేసుకున్న ఈ ఆడంగుల గురించి చెప్పే పనే లేదిక. జాను పద, ఖుషిని వెతుకుదాం. బే, 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 బే. పద. నేను కూడా వస్తానురా. అమ్మా మేము వెళ్ళి వెతుకుతాంలే. అసలే నీకు ఈ వేళలో చూపు సరిగా కనపడదు. చిన్న పిల్లరా, అమ్మా తులసమ్మా అంటూ ఈ ఇల్లు వెతుక్కుంటూ తులసి కోసం రోడ్ల వెంటబడి తిరుగుతూ ఉంటుందిరా ఆ పిల్ల. నాకు కనబడకపోయినా పర్వాలేదురా. ఆ గొంతు వినైనా నేను ముసల్దాన్ని నేను ఇక్కడ ఉన్నాను పాపా అని కేక వేస్తే అప్పుడైనా నా దగ్గరికి రాకుండా ఉంటుందా? అత్తయ్య, మీ మాటను కాదనా, మేమే వెళ్ళొస్తాం. దయచేసి మీరిక్కడే ఉండండి. అవునానమ్మా, ఎక్కడైనా పడిపోతే కష్టం కదా, నువ్విక్కడే ఉండు. నేను మంచాన పడ్డా పర్వాలేదే, కానీ ఆ పిల్ల మాత్రం నాకంట పడాలి. నానమ్మా, ఖుషిని మేము వెతికి తీసుకొస్తాం, నువ్విక్కడే ఉండు, కంగారు పడుకు. బే, 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 బే. పదండి. అనియా, ఈ చూపులు తట్టుకోలేం. మనం వీధి చివరి దాకా వెళ్ళేసొద్దాం పద. బేబీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొచ్చేస్తాను. మిమ్మల్ని ఆ కుక్కలు కరిచినా పర్వాలేదురా, అప్పుడు విశ్వాసమైనా వస్తుంది మీకు. ఛీ! తులసి అమ్మా, తులసి అమ్మా, ఎక్కడున్నావమ్మా? తులసి అమ్మా. మామా జాక్పాట్ కొట్టేశాంరా. ఎలారా? చిన్ని లక్ష్మి నడుచుకుంటూ వస్తుందిరా. ఏంట్రా నువ్వనేది? రేయ్ అటు చూడండిరా. తులసి అమ్మా, తులసి అమ్మా. ఎవరో చిన్నపిల్ల ముద్దుగా ఉంది, తీసుకెళ్తే అక్కడున్న ముఠ 30 లక్షలు ఇస్తుందిరా. ఇంకా మాట్లాడేంట్రా? పదండి పదండి. ఎక్కడున్నావు? తులసి అమ్మా. ఎవరి కోసం చూస్తున్నావు పాపా? మా తులసి అమ్మ కోసం. ఎక్కడుంది? అమ్మ ఇల్లే. ఎక్కడుందో అని వెతుకుతున్నాను. రేయ్, తులసి వాళ్ళ ఇల్లంట్రా. ఓ ఆ తులసియా? మనకెందుకు తెలియదు? మీకు తెలుసా? ఎందుకు తెలీదు? ముందుకు వెళ్ళి రైట్ తిరిగి ఆ తర్వాత స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే 3 ఇళ్ళేగా. అవునా? అవును. కొంచెం నన్ను తీసుకెళ్తారా? దాందే ఉందమ్మా, వెళ్దాం పదా. ఎత్తుకుంటాను రా.
అయ్యయ్యో చిన్న పిల్ల పసికోన ఎక్కడుందో ఏంటో. రాత్రిపూట రోడ్లు పట్టుకుని తిరుగుతుందంటేనే నా మనసుకి ఏదోలా ఉంది. ఏంటమ్మా సడన్ గా పిల్ల మీద జాలి పుట్టుకొచ్చింది? తన మీద కాదురా, మీ మీద జాలేస్తోంది నాకు. ఎందుకు? ఆ పిల్లని మచ్చిక చేసుకుంటేనే మీకు రాజయోగం, లేదంటే 100 కోట్ల ఆస్తి అనాథాశ్రమానికి వెళ్ళిపోతుందిరా. ఆ తులసి వాళ్ళ ఇంట్లో ఉంటే జుట్టు పట్టుకుని మరీ ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని. ఎక్కడుందో ఏంటో. మనం కూడా వెళ్ళి సెర్చ్ చేస్తే బెటర్ భార్గవ్. సిటీ రోడ్స్ మీద ఎక్కడైనా సెర్చ్ చేస్తాం సుప్పు. ఇదేమైనా కాలనీనా బస్తీనా? కారులో హైదరాబాద్ గల్లీలన్నీ తిరగడానికి 2 రోజులు పడుతుంది తెలుసా? నడుచుకుంటూ వెళ్తే ఎండాకాలం కూడా వెళ్ళిపోతుందేమో. వెతకకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం ఏంటి లాభం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా ఇద్దాం పదండి. కూల్ సుప్పు, నువ్వు టెన్షన్ పడకు. మనం వెళ్ళి కంప్లైంట్ ఎవరి మీద ఇస్తాం? ఇలా పాప కనిపించట్లేదని ఇద్దాం. అది మన నిర్లక్ష్యం అని కేసు మన మెడకు చుట్టుకుంటుంది. అవునమ్మా, అసలే ఆ లాయరు కత్తర్నగ్గాడు. మరి ఖుషీని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? తులసి వాళ్లే వెతికి పట్టుకుని వస్తారు. ఇంటికెళ్ళి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాం కాబట్టి చచ్చినట్టు వెతుకుతారు. ఒకవేళ వాళ్ళకు కూడా దొరక్కపోతే? ఇక ఆ పిల్ల ఊళ్ళోనే లేనట్టు. నువ్వు ఆగమ్మా. ఆ తులసి వాళ్లే పాపని మాయం చేశారని కంప్లైంట్ పెట్టామనుకో, రేపు మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. ఈసారి ఫ్యామిలీ ప్లానింగ్ కింద అందరినీ లోపల వేయించావనుకో, ఆ తులసి పాప అడ్రస్ చెప్పేస్తుంది. అయితే పాప తులసి దగ్గరే ఉండొచ్చంటావా? ప్రస్తుతం అలాగే అనుకుందామమ్మా, మనకి పోయేదే ఉంది. తులసి అమ్మ వాళ్ళ ఇల్లు తెలుసన్నారు కదా, ఇంకా వాళ్ళ ఇల్లు రాలేదేంటి? ఏయ్ నోరు మూసుకో. అరవకరా, పిల్లకి డౌట్ వస్తుంది. మీరు పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలా? ఏయ్ నోరు మీమన్నానా? నన్ను వదిలే, నన్ను వదిలే, హా, నన్ను వదిలేయండి, నన్ను వదులు, నన్ను ఏయ్, వదులు. నోర్మై. హే, ఆ, నన్ను వదులు. ఏయ్, అరవకు. ఖుషి! ఖుషి! ఖుషి, ఖుషి, అమ్మ ఖుషి, ఎక్కడున్నావు? ఖుషి, ఖుషి, ఖుషి పాప! బే బే బే. ఏయ్ అరవకు. ఖుషి ఎక్కడున్నావు? ఖుషి! ఖుషి, ఖుషి, ఖుషి ఎక్కడున్నావమ్మా? బే బే. ఎక్స్క్యూజ్ మీ, 7 ఏళ్ల పాప ఎక్కడన్నా కనిపించిందా మీకు? కాలు కూడా బాలేదు తనకి. లేదండి, చూడలేదు. రేయ్ పదరా. ఖుషి! బాబాబు చెప్పండి. ఓ చిన్న పాప తప్పిపోయింది, కాలు విరిగింది. ఆ పాప ఏమన్నా కనిపించిందా? చూడలేదు. అమ్మా, చిన్న పాపను ఏమైనా చూసారా? లేదు లేదు, ఎక్కడ చూడలేదు. ఖుషి, ఖుషి, ఖుషి. ఖుషి! ఖుషి, ఖుషి!
రే ఏ ఏరియారా మీది? కొత్తగా కనబడుతున్నారు. పాప ఏంటి గింజుకుంటుంది? ఏ నీకెందుకు? నువ్వు ఆగరా. మా పాపే అన్నా, ఊరికే గోల్ చేస్తుందంతే. అబ్బా సరే, ఒకసారి కిందకి దించండి చూద్దాం. ఎలా గోల చేస్తుందో నేను చూస్తా. బాస్ నీ దారేదో నువ్వు చూసుకోవచ్చుగా. చిన్నపిల్లలు అల్లరి చేస్తే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. కిందకి దించు తమ్ముడు. దించండి రా. దించమంటే అలా చూస్తారేంటి? కిందకి దించమని చెప్తున్నాను కదా, దించో. పాపా వీళ్ళు మీ వాళ్ళేనా? లేదు, దొంగలు నన్ను ఎత్తుకుపోవాలని చూస్తున్నారు.